అంటే ఒకప్పుడు పెళ్లి ఎలా చేసుకునేవారు, ఎవరిని చేసుకునేవారు, ఎంతమందిని పెళ్లి చేసుకునేవారు? మా నాన్నగారు ముగ్గురు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హలో ఎవరివన్, నమస్తే, వెల్కమ్ టు ఓ మై బ్రదర్ యూట్యూబ్ ఛానల్. మ్యారేజ్ అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో నీళ్లు తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి. అలా వచ్చినట్టుగా మ్యారేజ్ గురించి తెలుసుకునే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. మనందరికీ తెలుసు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అరకు నుంచి అమెరికా వరకు ప్రతి సొసైటీలో ఉంది. అలానే ప్రతి సొసైటీలో మ్యారేజ్ ఒకేలా ఉంది అంటే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. రీసెంట్ గా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని చేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్ లో. మనం అయితే జడ్జ్ చేయొద్దు, దానికి కారణం ఏంటనేది తెలుసుకుందాం. అలానే మహాభారతంలో కూడా ద్రౌపదిని పంచపాండవులు 5 మంది పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లిలో చాలా రకాలైతే ఉన్నాయి. ఆ రకాలైతే మనం తెలుసుకోవడానికి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అరకు వ్యాలీ మండలం చొంపి అనే విలేజ్ కి అయితే వెళ్లి ఈ పెళ్లిల్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేషనల్ హైవే 516 ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే రాజమండ్రి నుంచి విజయనగరం వరకు కవర్ అవబోతుంది. రాజమండ్రి నుంచి రంపచోడవరం, కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా అలా విజయనగరం అయితే వెళ్ళబోతుంది. దీని వల్ల టూరిజం కి అయితే చాలా హెల్ప్ అవబోతుంది. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ పార్వతి గారు అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మా ఊరే, ఇక్కడ వర్క్ చేస్తున్నారు వివోఏగా. సో ఆవిడని కలిసి మనం ఊర్లో మనకి ఎవరొకరిని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళతో అయితే మాట్లాడదాం. నేనైతే చొంపి విలేజ్ కి అయితే వచ్చాను. ఇక్కడ మనం రీసెర్చ్ పరంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి పార్వతి గారు నాకు పిన్ అవుతారు. అంటే మా ఊరే, ఇక్కడైతే పెళ్లి చేసుకున్నారు, వివోఏగా పనిచేస్తున్నారు. ఆవిడైతే నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఒకసారి పార్వతి గారు హాయ్ అయితే ఒకసారి చెప్పండి. హలో, హాయ్. హాయ్. ఇప్పుడైతే మనం చొంపి విలేజ్ కి అయితే వచ్చేసామండి. చొంపి విలేజ్ లోని మనకి మధునాయుడు గారు ఒకప్పుడు సర్పంచ్ గా పనిచేశారు. అతన్నైతే మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రకాల పెళ్లిళ్ళు ఉండేవి ఒకప్పుడు అనే విషయాన్ని అయితే కనుక్కుందాం. నమస్తే మధునాయుడు గారు, బాగున్నారా? ఈ ఊరు నేను ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మన వాళ్ళు పెళ్లిళ్ళు ఎలా చేసుకునేవారు, అలానే ఎవరిని పెళ్లి చేసుకునేవారు, అలానే ఎంత మందిని పెళ్లి చేసుకున్నారు అనే విషయాన్ని గురించి అయితే నేను మిమ్మల్ని కనుక్కోవడానికి వచ్చాను. అంటే మనం జనరల్ గా ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో చూసుకుంటే, ప్లెయిన్ ఏరియా అవ్వచ్చు, లేదంటే మన ట్రైబల్ ఏరియాలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకుంటుంది ఇప్పుడు. కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. సో ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి అసలు పెళ్లి ఎలా జరుగుతుంది, ఎవరిని చేసుకునేవారు, ఎంతమంది చేసుకుంటారు, అదంతా మీరు ఒకసారి మీ మాటల్లో అయితే నాకు తెలియజేయండి. నా టైంలో మరి పెళ్ళిళ్ళు అంటే మాకు జరిగిన విషయంలో నాకు 25 సంవత్సరం వయసు వచ్చింది. 25 సంవత్సరాలు. 25 సంవత్సరం వయసు వచ్చిన తర్వాత అమ్మాయి ఇక్కడ చుట్టాలుగా వచ్చింది. చుట్టాలుగా పండక్కి, మన గౌరమ్మ పండక్కి చుట్టాలుగా ఇక్కడ వచ్చింది. అమ్మాయిని చూసి ప్రేమించుకున్నాను. నాకు నచ్చింది, ప్రేమించుకున్నాను. ఈ అమ్మాయి కావాలంటే మా అమ్మ నాన్న వెళ్ళి మా అత్త మామలకి అడిగి తీసుకొచ్చారండి. ఏ ఊరు? యాంగడ అనే ఊరు. అమ్మాయి అయితే పండగ వచ్చినప్పుడు బాగా నచ్చిన తర్వాత మా అమ్మ నాన్నకి చెప్పాను. మరి ఆ అమ్మాయి నాకు కావాలని చెప్తే మా అమ్మ నాన్న వెళ్ళి వాళ్ళ మా అత్త మామకి అడిగిన తర్వాత ఇస్తామన్నారు. చెప్పిన తర్వాత మరి ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. మా ఇంట్లోనే జరిగింది. మా ఇంట్లో అంటే మరి పెళ్లి అంటే మాకు మరి పురాతనం అయితే 4 రాటలు పాతారండి. మధ్యన ఒక రాట పాతారు. తర్వాత రాటకి 12 బిందెలు కడతారు. మట్టి కుండలు రాటకి కడతారు. 5 రాటలు పాతి ఉంటారు కదా, దానికి కుండలు కట్టి మరి తోరణాలు అంతా తయారు చేసి మరి పెద్దలు చిన్నలందరూ కూడి మరి అవతల వంట చేసుకుంటారు. బయట వంట అయిన తర్వాత మరి ఇక్కడ పెళ్లి జరుగుతాయి. మాకు భార్యాభర్తలుగా కూర్చోబెట్టి తోరణాలు కట్టి పంతులు గారి తెప్పించి మంత్రాలు చదివించి అంతా వేద మంత్రాలు తయారు చేసి అయిపోయిన తర్వాత మాకు భార్యాభర్తలకి నీళ్ళు పోసేస్తారండి. అంటే పెళ్లి ఇప్పుడు కిందనైతే తాళి గట్ర కడతారు. ఇక్కడ మనకి ఎలా తాత మరి ఏం చేస్తారు? మొగుడు పిల్లలు ఉంగరం పెడతారండి. ఉంగరం పెడతారు. ఇంకా ఉంగరం పెడతారు. ఉంటే మరి ఇక్కడ బంగారం ఉంటది కదా, నాన్న గాని తీగ గాని లేదా నక్లీస్ గాని ఉంటే పెడతారు, లేకపోతే లేదు. అంతే తప్ప తాళి గట్ర ఏం లేదు. పసుపు తాడు కడతారు. ఏం లేని మరి బంగారం లేనప్పుడు పసుపు తాడే కడతారు. పసుపు తాడు అయితే కడతారు. మరి ఆ రోజు ఎలా ఉంటది తాత ఊర్లో చాలా ఘనకరంగా ఉంటది. మా వాయిద్యాలు అంతా వాయిస్తూనే ఉంటారు.
ఆడపిల్లలు మగవాళ్ళందరూ మన పెళ్లి పందిరి చుట్టూ కమ్మేసి ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. డాన్సులు గట్రా వేస్తారా? పెళ్లి అయిపోయిన తర్వాత భార్యాభర్తలకి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత మరి పెళ్లి ఆట అని మగవాళ్ళు గోసి కట్టుకొని పెద్ద పెద్ద పడితలు పట్టుకొని పడితే కర్రలు దుడ్డులు పట్టుకొని పందిరి చుట్టూ నీళ్ళు పోసేసి బుర్గ జల్లి తుమ్ములు జల్లి చాలా కంగాలుగా ఆడతారండి. అంటే డాన్సులు గట్రా డాన్స్ తర్వాత డాన్స్ ముందు మొగవాళ్ళని ఆడతారనమాట. పెళ్లి ఆట అనుకుని ఆడతారు. పెళ్లి ఆట అంటే ఏం చేస్తారు? కర్రలు గట్ర పట్టుకుని అక్కడ చుట్టూ గెంతుతారు, వాయిద్యాలు వాయిస్తుంటారు, గెంతుతుంటారు. చుట్టూ పందిరి చుట్టూ వరుసగా నడుచుకుంటూ ఆడతారు. ఊళ్ళంతా చూస్తూ ఉంటారా? ఊర్లో అందరు మరి ఆడవాళ్ళ మగవాళ్ళు అందరు వరుసగా చూస్తూనే ఉంటారు. చూస్తుంటే వీళ్ళు ఆడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మేక నరకలరా అంటారు. ఒక మేక తెచ్చి ఇచ్చేస్తారండి. ఆట ఇచ్చేస్తే ఆ మేకని పట్టుకొని గెంతులు ఆట ఆడుకుంటూ ఆ మేకని సరిగ్గా సెంటర్ లో నరికేస్తారనమాట. నరికేసి అరే ఇది ముక్క నాది అంటే ఇది ముక్క నాది అంటే పెళ్లి కూతురు వాళ్ళకి ఒక ముక్క, పెళ్లి కొడుకు వాళ్ళకి ఒక ముక్క వాళ్ళు పంచుకొని తీసుకెళ్లిపోతారు. ఆ బోటు ఉంటుంది కదా కడుపులో బోటు, అది బాజగాలికి ఇచ్చేస్తారు. బాజగాలికి వాళ్ళకి మధ్య పార్టు పేగులంతా వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే తర్వాత లాస్ట్ లో డెంసా గట్రా మరి అది అయిపోయిన తర్వాత తయారవుతారు. ఆడపిల్లలు మగవాళ్ళు తయారైన తర్వాత మనం బాధ్యులు వస్తారు. బాధ్యతలు తెచ్చి దింస ఆట మొదలెడతారు. తాతగారు, అంటే ఇప్పుడు ప్లేన్ ఏరియాలోని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే మన ఏజెన్సీలోని ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒకరినే పెళ్లి చేసుకోవచ్చా లేదంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉండేదమ్మా? ఎలా ఉండేదో ఒకసారి చెప్పండి తాత మీరు. మరి పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువ మంది చేసుకోవడానికి 2-3 అంతకంటే ఎక్కువ లేదండి. 2-3 పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మా నాన్నగారు అయితే మరి ఇప్పుడు 3 పెళ్లి చేసుకున్నాడు. 3 అమ్మాయిలు మా నాన్నగారు 3 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఫస్ట్ అమ్మాయి ఏమో ఇంట్లో వంటకి ఉంటది. రెండో అమ్మాయి ఏమో మరి పశువులు సాలలో పేడ ఎత్తడానికి అది పని చేస్తుంది. మూడో అమ్మాయి ఏమో నీళ్లు పోయడానికి గెటకి వెళ్తుందండి. అలాగా ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడంతో అలా పెళ్లి అయితే చేసుకునేవారా? మన ఇంట్లో పని వ్యవసాయం పని పెద్ద పని కదా. అవును, బయటకు వెళ్ళాలి, మన పొలం పని చూసుకోవాలి, మరి ఇంట్లో పని చూసుకోవాలి. అందుకని 3-4 పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉండేది. అంటే ఇంట్లో ఎక్కువ పనులు ఉంటాయి, పనులన్నీ చేయడం కోసం అని చెప్పి 3 పిల్లలు 3 గాని 4 గాని చేస్తూ ఉంటారు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు? మరి అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. అందరూ గొడవలు గొడవలే ఉండవు. అందరూ కలిసిమెలిసి వంట ఒక అమ్మాయి వండితే ఒకళ్ళేమో పేడ ఎత్తుతారు, ఒకళ్ళు వంట వండుతారు, ఉన్న వాళ్ళు ఇంకా వేరే పని చూసుకుంటారు. మరి తిండి మాత్రం 10 మంది అవ్వని 12 మంది అవ్వని ఒక్క దగ్గర వంట, ఒక్క దగ్గర తిండి. అందరూ కలిసిమెలిసి ఉంటాం. గొడవల కట్ట ఏం జరగదు. తాతగారితో అయితే మాట్లాడాం కదండి. తాతగారితో మాట్లాడినప్పుడు ఒకప్పుడు పెళ్లి ఎలా చేసుకునేవారు, ఎవరిని చేసుకునేవారు, ఎంతమందిని చేసుకునేవారు అని అడిగినప్పుడు అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ గురించి కనుక్కునే ప్రయత్నంలో మనకైతే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే తెలిసిందండి. అదేంటంటే తాతగారు వాళ్ళ నాన్నగారు అయితే 3 పెళ్లి చేసుకున్నారంట. ఈ విషయం గురించి అయితే మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతగారు వాళ్ళ నాన్నగారు అయితే 3 పెళ్లి చేసుకున్నారు కదా. ఆ విషయాన్ని అర్థం చేసుకునే ముందు ప్రస్తుత పరిస్థితులు మనం అర్థం చేసుకొని వెనక్కి అయితే మనం వెళ్దాం. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే మన విశాఖపట్నం అవ్వచ్చు, మోడర్న్ సిటీస్ అవ్వచ్చు, లేదంటే అరకు అవ్వచ్చు, ప్రతి ప్లేస్ లో ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటున్నారు. దీన్ని మనం మోనోగమి అని అంటున్నాం. కానీ ఈ మోనోగమిలో కూడా 2 రకాలైతే ఉన్నాయండి. ఒకటి సీరియల్ మోనోగమి, రెండోది నాన్ సీరియల్ మోనోగమి. సీరియల్ మోనోగమి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటాడు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదర్ డివోర్స్ ద్వారా విడిపోయినట్లయినా లేదంటే వాళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోయినట్లయితే మళ్ళీ ఆ జీవితంలో ఎవరొకరిని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. దీన్ని సీరియల్ మోనోగమి అంటారు. నాన్ సీరియల్ మోనోగమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఈవెన్ ఆ డివోర్స్ ద్వారా విడిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోయినట్లయితే జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోరు, వాళ్ళని నాన్ సీరియల్ మోనోగమి అని అంటాం. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ సొసైటీస్ లో అయితే ఫాలో అవుతున్నారండి. అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్, మగవాళ్ళు వేటకి ఆడవాళ్ళు పళ్ళు దుంపలు తెస్తారు కదా, ఆ సొసైటీస్ అయినటువంటి అండమాన్ ఐలాండర్స్ గానీ లేదంటే అరుంటా ట్రైబ్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అలానే అగ్రికల్చర్ సొసైటీస్ కొన్ని ట్రైబ్స్ అయితే ఉన్నాయి మన ఇండియాలోని. గోండ్స్ అవ్వచ్చు, సంతాల్స్ అవ్వచ్చు, హో అవ్వచ్చు, ముండా ట్రైబ్స్, వీళ్ళు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అలానే ఇండస్ట్రియలైజ్ సొసైటీస్ అయినటువంటి యూరోప్,
దాదాపు అమెరికాలో కూడా ఇదే పద్ధతిని అయితే ఫాలో అవుతున్నారు. ఈ పద్ధతి ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. అంటే అసలు పెళ్లి ఎలా పుట్టింది, అలానే కట్నాల గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సిటీలో 20 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు ఉన్నట్లయితే స్ట్రాంగెస్ట్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా మంది అమ్మాయిలు అయితే అట్రాక్ట్ అవుతారు. దాన్నే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్లయితే ఎవరైతే బాగా వేటాడతారో వాళ్ళని చాలా మంది అమ్మాయిలు అయితే అట్రాక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిల్లోని ఒక అబ్బాయిని 15 మంది అమ్మాయిలు అట్రాక్ట్ అయినట్లయితే మిగతా ఉన్న 19 మంది అబ్బాయిలు కేవలం 5 మంది మాత్రమే ఉంటారు. దానివల్ల ప్రతి ఒక్కరికి పార్ట్నర్ అయితే దొరకరు. అలా పార్ట్నర్ దొరకపోయినట్లయితే కొంతమంది లెఫ్ట్ అవుట్ అయిపోతారు. అలా లెఫ్ట్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక పార్ట్నర్ ఉండాలని ఈ మోనోగమి అయితే ఫాలో అవడం జరిగింది. ఇలా ఒక వ్యక్తిని 15 మంది ఇష్టపడినట్లయితే ఆ వ్యక్తి మీద ఆ మిగతా 19 మందికి ఎంత జలసి పెరిగిపోద్దండి. అలా జలసి పెరిగిపోకుండా ఉండాలి అంటే మోనోగమి ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. అలానే ఈ మోనోగమి ఫాలో అవడం వల్ల ఎమోషనల్ నీడ్స్ అయితే తీరుతాయి. అలానే పిల్లల్ని పెంచే పద్ధతిలో కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒకరిని ఒకరే పెళ్లి చేసుకుంటారు కాబట్టి. అలానే లీనియేజ్ మెంబర్షిప్, ఒక అబ్బాయికి అమ్మాయికి ఎవరు పుట్టారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. దానివల్ల ప్రాపర్టీ రైట్స్ గానీ ఈజీగా ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి. అందువలన ఈ మోనోగమి అయితే ఫాలో అయ్యేవారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇలా మోనోగమి అయితే ఫాలో అవుతున్నారు కదా. ఒక్క 200 ఇయర్స్ బిఫోర్ వెనక్కి వెళ్ళినట్లయితే ట్రైబల్ ఏరియాస్ లో నేను చెప్తున్నాను, పాలిగమి అయితే ఫాలో అయ్యేవారండి. పాలిగమి అంటే ఏంటంటే, ఒక అబ్బాయి ఇద్దరు లేదంటే ఇద్దరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం గానీ, లేదంటే ఒక అమ్మాయి ఇద్దరు లేక ముగ్గురు అబ్బాయిల్ని చేసుకోవడాన్ని పాలిగమి అంటారు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే పాలి యాండ్రీ అని అన్నట్లంటే, ఒక అమ్మాయి ఇద్దరు లేక ముగ్గురు అబ్బాయిలను చేసుకునే దాన్ని పాలి యాండ్రీ అంటారు. అదే పాలిగైని అంటే ఒక అబ్బాయి ఇద్దరు లేక ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్లయితే పాలిగైని అంటారు. పాలిగైని అనే విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడైతే పాలి యాండ్రీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. పాలి యాండ్రీ అని చెప్పాను కదండి. ఈ పాలి యాండ్రీ అంటే ఒక అమ్మాయి ఇద్దరినైతే పెళ్లి చేసుకుంటుంది కదా, దీన్ని పాలి యాండ్రీ అంటారు. ఈ పాలి యాండ్రీలో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ, నాన్ ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ. ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ అంటే ఈ అమ్మాయి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు బ్రదర్స్ అవుతారు. వాటిని ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ అంటారు. ఒకవేళ ఆ అమ్మాయి ఇద్దరిని అయితే పెళ్లి చేసుకుంటుంది కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళు బ్రదర్స్ కాకపోతే వాళ్ళని నాన్ ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ అంటారు. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను అయితే పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు కూడా బ్రదర్స్ అవుతారు. వాళ్ళని ఫ్రాటర్నల్ పాలి యాండ్రీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉత్తరాఖండ్ లో కాసా అండ్ టిబెటన్ గ్రూప్స్ ఉంటారు. వీళ్ళు అదే పద్ధతిని ఫాలో అవుతారు. అలానే తోడా కమ్యూనిటీ అని తమిళనాడులో ఉంటారు. వాళ్ళు కూడా ఈ ఫ్రాటర్నల్ పాలి యాండ్రీనే ఫాలో అవుతారు. దీనికి వీళ్ళు ఇలా ఫాలో అవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మనకి కాసాసు టిబెటన్ గ్రూప్స్ అని చెప్పి ఉత్తరాఖండ్ లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే హిల్లీ టెరైన్ లో ఉంటారండి. హిల్లీ టెరైన్ లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ల్యాండ్స్ అంత ఫెర్టైల్ గా ఉండవు. ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుందో, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఒకవేళ చెరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే ల్యాండ్ గాని, అలానే వీళ్ళ ఫ్యామిలీస్ గాని, అలానే వీళ్ళ యొక్క పశువులు గాని, ఇవన్నీ డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళ స్టాండ్ ఆఫ్ లివింగ్ చాలా తగ్గిపోద్ది. నెంబర్ ఆఫ్ మౌత్స్ టు ఫీడ్ అనేది చాలా పెరిగిపోద్ది. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఆ వచ్చే తక్కువ ప్రొడక్షన్ లో అందరూ సర్వైవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటారు. అందువల్ల అయితే వీళ్ళు పాలి యాండ్రీ అయితే ఫాలో అయ్యారు. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అయితే పెరిగాయి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల, గవర్నమెంట్ కూడా సబ్సిడైజ్డ్ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క ల్యాండ్స్ ఫెర్టైల్ అవడం వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. అలానే వీళ్ళ ఎకనామిక్ స్టేటస్ కూడా మెల్లిగా పెరగడం వల్ల ఇప్పుడైతే ఈ యొక్క కాసాసు టిబెటన్ గ్రూప్స్ అయితే స్ట్రిక్ట్ మోనోగమి అయితే ఫాలో అవుతున్నారు. ఈ కాసా అండ్ టిబెటన్ గ్రూప్స్ లోని ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటారు కదా. సో దీంట్లో ఫాదర్హుడ్ ఎవరికి వస్తుంది అనే ఒక డౌట్ అయితే మీకు వచ్చుండొచ్చు. ఫాదర్హుడ్ అయితే ఎల్డెస్ట్ బ్రదర్ ఎవరైతే ఉంటారో ఆ ఎల్డర్ బ్రదర్ కి అయితే ఫాదర్హుడ్ అయితే వస్తుందండి. ఈ కాసా అండ్ టిబెటన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహాభారతంలో పంచపాండవులు ఉన్నారు కదా, వాళ్ళ నుంచే మా కమ్యూనిటీ అనేది వచ్చింది అని చెప్పి వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే పద్ధతిని తోడా కమ్యూనిటీ అని చెప్పి తమిళనాడులో ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. బట్ వీళ్ళు రిలీజియస్ రీజన్స్ వల్ల ఈ యొక్క పద్ధతిని అయితే ఫాలో అవుతారండి. వీళ్ళు జనరల్ గా ఆవులు గాని, మేకలు, గొర్రెల్ని పెంచుకునే ఒక గ్రూప్ ఈ యొక్క తోడా కమ్యూనిటీ. వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి పుట్టిన మొదటి అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయిని వాళ్ళ యొక్క ట్రైబల్ డైటీకి హ్యూమన్ సాక్రిఫైస్ అయితే బలి ఇవ్వడం అయితే వాళ్ళు చేస్తారు. ఈ బలి ఇవ్వడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలోని అమ్మాయిలు అయితే తగ్గిపోవడం జరుగుతుంది. ఈ తగ్గిపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ సెక్స్ రేషియో వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 200 మంది అబ్బాయిలు ఉన్నారు, 100 మంది అమ్మాయిలు ఉన్నారు. దీని వల్ల ఏమవుతుంది అంటే, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని అయితే పెళ్లి
చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో మెల్లిగా ఈ హ్యూమన్ సాక్రిఫైసెస్ అనేవి తగ్గిపోతూ వచ్చాయి. వీళ్ళైతే ఈ కమ్యూనిటీ స్ట్రిక్ట్ మోనోగమి అయితే ఫాలో అవుతున్నారు. ఈ తోడా కమ్యూనిటీలోని ఫాదర్హుడ్ ఎవరికి వస్తుందని మీకు డౌట్ వచ్చుండొచ్చు. విషయం ఏంటంటే ఈ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా, ఆ అమ్మాయి 9 నెలల కడుపు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు అబ్బాయిలు అడవికి వెళ్లి బాణం విల్లు తయారు చేసుకొని రావాలండి. ఆ అడవికి వెళ్లి ఆ తీసుకునే కర్రలతోని ఎవరు బాణం విల్లు అయితే బాగుంటుందో ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటది. వీళ్ళిద్దరిలో ఎవరు విల్లు అయితే బాగుంటుందో, విల్లు బాణం బాగుంటుందో వాళ్ళకైతే ఫాదర్హుడ్ అయితే ఇస్తుంది. మీరు కన్నప్ప సినిమా చూసినట్లయితే ఆ కన్నప్ప సినిమాలో కొన్ని ట్రైబ్స్ కూడా హ్యూమన్ సాక్రిఫైసెస్ అయితే చేస్తారండి, సేమ్ ఈ టోడా కమ్యూనిటీ లానే. అండ్ నేను రీసెంట్ గా బలిపోరోబ్ అనే ఒక వీడియో అయితే చేశాను, మాడగడ విలేజ్. అక్కడ కూడా ఒక 100-200 ఇయర్స్ బిఫోర్ హ్యూమన్ సాక్రిఫైసెస్ అయితే చేసేవారంట. అక్కడ ఒక పెద్ద దేవుడు పండగ అనేది ఒకటి జరిగేదంట. ఆ పండగలో హ్యూమన్ సాక్రిఫైసెస్ అయితే చేసేవారని చెప్పారు. ఈ కథ గురించి అయితే నేను మీకు తర్వాత అయితే చెప్తాను. నాన్ ఫ్యాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పాను కదండి, అంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను అయితే పెళ్లి చేసుకుంటుంది, కానీ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు బ్రదర్స్ అయితే కాదు. ఇదైతే నాయర్ కమ్యూనిటీ అని చెప్పి కేరళలో అయితే ఉన్నారండి. ఈ నాయర్ కమ్యూనిటీ అనే వాళ్ళు వారియర్ కమ్యూనిటీ, అంటే ఈ కేరళ యొక్క బార్డర్స్ అయితే వీళ్ళు డిఫెండ్ చేసేవారు. వీళ్ళకైతే ఒక పెక్యులర్ పద్ధతి అయితే ఉందండి. ఆ పెక్యులర్ పద్ధతి ఏంటంటే తాలికెట్టు కళ్యాణం అని చెప్పి ఒక పద్ధతి అయితే ఉంది. ఆ తాలికట్టు కళ్యాణం పద్ధతి ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రిచువల్ హస్బెండ్ వెంటనే ఆ బార్డర్స్ కి అయితే వెళ్ళిపోతాడు, ఆ బార్డర్స్ ని డిఫెండ్ చేయడానికి. ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో వాళ్ళ కమ్యూనిటీ, ఆ నాయర్ కమ్యూనిటీ అబ్బాయిలు గాని లేదా నంబోదరి బ్రాహ్మణ్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఒక విజిటింగ్ హస్బెండ్స్ గా వచ్చి ఆ అమ్మాయితో అయితే ఉంటారు. ఆ పుట్టిన విజిటింగ్ హస్బెండ్స్ ద్వారా పుట్టిన ఆ పిల్లలనైతే ఈ అమ్మాయి అలానే ఈ అమ్మాయికి ఉన్న బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని ఈ విజిటింగ్ హస్బెండ్స్ తో కలిపి పెంచడం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క కమ్యూనిటీలోని ఫాదర్హుడ్ స్టేటస్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే రిచువల్ హస్బెండ్ స్టార్టింగ్ పెళ్లి చేసుకొని ఆ బార్డర్ కి అయితే వెళ్ళిపోతాడు కదండి, తనకైతే వస్తుంది తప్ప ఈ విజిటింగ్ హస్బెండ్స్ కి అయితే ఫాదర్హుడ్ స్టేటస్ అయితే రాదు. ఈ పద్ధతిలో ఏంటంటే ఈ యొక్క నాయర్ కమ్యూనిటీలో ఉన్న అమ్మాయి ఇద్దరినైతే పెళ్లి చేసుకుంటుంది, కానీ వీళ్ళిద్దరు బ్రదర్స్ అయితే కాదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ యొక్క బోర్డర్స్ ని డిఫెండ్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. మెల్లిగా ఈ యొక్క నాయర్ కమ్యూనిటీ అయితే ప్రస్తుతానికి స్ట్రిక్ట్ మోనోగమి అయితే ఫాలో అవుతున్నారు. మన తాతగారు చెప్పారు కదా, తాతగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు లేక ముగ్గురునైతే చేసుకున్నాను అని చెప్పి, దాన్నే మనం పాలిగైనీ అంటాము. పాలిగైనీ అంటే ఒక అబ్బాయి ఇద్దరు లేదా ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడాన్ని పాలిగైనీ అంటారు. వీళ్ళు మెయిన్ గా ఈ యొక్క పాలిగైనీ ముగ్గురిని పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగినప్పుడు ఈవెన్ ఆఫ్రికన్స్ గాని మన సెంట్రల్ ఇండియన్ ట్రైబ్స్ కొన్ని ఉన్నాయి అవి గాని, అలానే తాతగారు కూడా చెప్పిందంతా ఒకటే. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అయితే ఉంటుంది. ఆ అగ్రికల్చర్ కి ఎక్కువ లేబర్ అయితే కావాలి. ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నట్లయితే ఎక్కువ మంది పిల్లలు పుడతారు, ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లయితే ఎక్కువ మంది లేబర్. సో ఆ విధంగా వీళ్ళు ఎక్కువ మంది పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ లో పనిచేయడానికి ఎక్కువ మంది కావాలి. అందువలన వీళ్ళైతే ఎక్కువ మందిని అయితే పెళ్లి చేసుకునేవారు. అలానే నాగాస్ ఉన్నారు, మన నాగా కమ్యూనిటీ. ఆ నాగా కమ్యూనిటీ నార్త్ ఈస్ట్ లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇద్దరు లేక ముగ్గురుని అయితే పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. స్టేటస్ సింబల్ అండ్ హీరోయిజం. ఈ రోజుల్లో, ఈ రోజు కాదు, ఒక 50-60 ఇయర్స్ మన తాతగారు ఈ వెనక్కి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురిని చేసుకున్నట్లయితే స్టేటస్ సింబల్ లానే భావిస్తారు. ఇప్పుడు చాలా మంది ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా అయితే స్టేటస్ సింబల్ లో భావించేవారో ఒకప్పుడు వాళ్ళు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది. ఫైనల్లీ ఇంకొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే పాలిగైనాండ్రీ అయితే ఫాలో అయ్యేవారండి. ఆ పాలిగైనాండ్రీ ఏదైతే ఉందో ఇద్దరు లేక ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు లేక ముగ్గురు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడాన్ని పాలిగైనాండ్రీ అంటారు. అలానే దీన్ని గ్రూప్ మ్యారేజ్ అని కూడా అంటారు. కొందరు రీసెర్చర్స్ ఏమంటారంటే ఇదే ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ అని కొందరు అంటారు, కానీ కొందరు ఇది ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ కాదని ఇంకొందరు చెప్తూ ఉంటారు. మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో పాలినేషియా అని చెప్పి ఒక చిన్న దీవి అయితే ఉంది. ఆ దీవిలో మార్క్వేషన్స్ అనే ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ అయితే ఈ గ్రూప్ మ్యారేజ్ అయితే ఫాలో అవుతున్నారు. అలా అని చెప్పి ఆ యొక్క టోటల్ కమ్యూనిటీ, ఆ సొసైటీ అంతా అదే ఫాలో అవ్వట్లే. ఆ యొక్క మార్క్వేషన్ సొసైటీలో కొన్ని ఫ్యామిలీస్ అయితే ఈ యొక్క గ్రూప్ మ్యారేజ్ అయితే ఫాలో అవుతున్నాయి. వాళ్ళు ఈ గ్రూప్ మ్యారేజ్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి రిసోర్సెస్ గానీ ఆ ల్యాండ్ నుంచి వచ్చే రిసోర్సెస్, ఫుడ్ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో వాళ్ళందరూ సర్వైవ్ అవ్వాలి అంటే ఈ గ్రూప్ మ్యారేజ్ అయితే చేసుకుంటారు. ఒకవేళ ఇండివిజువల్ గా మ్యారేజ్ చేసుకున్నట్లయితే ల్యాండ్ గానీ రిసోర్సెస్ గానీ అన్ని ఫ్రాగ్మెంట్ అయి డివైడ్ అయిపోతాయి. సో అలా డివైడ్ అవ్వకుండా సర్వైవ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క పాలిగైనాండ్రీ అయితే వాళ్ళు ఫాలో అవుతారు.
అవుతున్నారు. ఈ యొక్క పాలిగైనాండ్రీలో ఫాదర్హుడ్ స్టేటస్ అయితే ఎవరికి ఉండదండి. అలానే ఈ యొక్క పాలిగైనాండ్రీ ఈ గ్రూప్ మ్యారేజ్ ఫాలో అవడం వల్ల మ్యారిటల్ రైట్స్, ఇన్హెరిటెన్స్ రైట్స్ అనేవి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఆ యొక్క ల్యాండ్ గాని రిసోర్సెస్ గాని పంచుకుంటారు కాబట్టి. సో ఫైనల్లీ కన్క్లూడ్ అయితే చేస్తున్నానండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ అయితే మనం చూసాం కదా. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ తో పాటు మన అరకులో ఉన్న ట్రైబ్ ఎలా అయితే ఫాలో అవుతారు అనేది కూడా మనం చూసాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయితే చేయండి. ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ స్టఫ్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.